చిత్తూరు జిల్లా పుంగనూరులో దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. దళితుడా లే నిదురలే అంటూ దళిత నాయకులు పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కూని అయిందని అన్నారు. దాదాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ జయంతి బ్యానర్ ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించిన దళితుడిని పోలీసులు చితకబాదారు. జగనన్న పాలనలో దళితుడిని పశువుని బాదినట్లు బాది అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారు ఫ్లెక్సీలు తీసామండి. నేను ఒక దళితుని సార్, ఒక దళితుని మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారు ఫ్లెక్సీ చేస్తే 2 days కొట్టండి సార్, ఎలా కొడతారు మీరు? ఎలా చేసుకుంటారు మీరు? ఎలా కొడతావు నువ్వు? ఎలా కొడతావు? ఎలా కొడతావు నువ్వు? ఎలా కొడతారు? కొట్టండి. ఎలా కొడతారు మీరు? మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు మీరు? భారతదేశంలో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మ్యాన్ హ్యాండ్లింగ్ ఎట్లా చేస్తారు మీరు? ఒక దళితునిగా పుంగనూరులో ఎస్ఐ గారిని నేను మాట్లాడితే నా మీద పక్కాగా చేయి చేసుకొని చూడండి, తీసుకెళ్తారు. చూడండి ఎస్ఐ గారు, చూడండి ఒకసారి చూడండి, దౌర్జన్యం చూడండి. కొట్టండి సార్, కొట్టండి, సంబండి. అంటే అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అడిగితే కొట్టండి సార్, తన్నండి సార్, కొట్టండి సార్.